నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. మనం ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి స్థలంలో ఉన్నాం. అదే కోకాపేటలో ఉన్నటువంటి నియోపోలిస్ దగ్గర ప్లాట్ నెంబర్ 10 దగ్గర మనం ఉన్నాం. ఇదే మొన్న జరిగినటువంటి వేలంలో ఎకరానికి 100 కోట్ల రూపాయల పైగా పలికినటువంటి స్థలం ఇది. దీనికి సంబంధించి ఇది ఎవరంటే తీసుకున్నది అంటే రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్. గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డికి సంబంధించిన బంధువులకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఎప్పటి నుంచో కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ 100 ఎకరాల భూముల్లో ఈరోజు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూములను కబ్జా చేయడం కావచ్చు, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నటువంటి రాజ్ పుష్ప కంపెనీకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల మొత్తానికైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర కోణం ఉందని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ ఆరోపిస్తున్నది. ఎందుకు అంటే ఈ యొక్క ప్లాట్ నెంబర్ 10లో ఉన్నటువంటి 3.6 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఈ వేలంతో ఇక్కడ కొన్ని వేల ఎకరాల భూములను ధరలు పెంచుకోవడానికి ఈరోజు చేస్తున్నట్టుగా మనం చాలా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. వీరితోటి మనం ఒకసారి ఈ యొక్క స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మిగతా అంతా కూడా మాట్లాడి ప్రయత్నిద్దాం. అన్న, ఒకసారి మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడి ఒకసారి ఈ మొత్తం సైట్ అంతా చూద్దాం. మీకున్న అంచనా ప్రకారం ఈ ప్లాట్ నెంబర్ 10లో దాదాపు 100 కోట్లు పలికింది. ఇది గర్వకారణమా ఇంకేదన్నా ఒకసారి మీరు చెప్పండి మీ మాటలు. ఇప్పుడు ఏమేమంటకి ముందుగా నేను కాలేజీ కృతజ్ఞతలు ఎందుకు తెలుపుకుంటా అంటే 100 కోట్ల విలువైన అంటే భారతదేశంలో అత్యధికంగా ఖరీదైనటువంటి స్థలానికి నన్ను తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈరోజు ఇది దానంతా అది లేకుంటే ఇక్కడ ఏదో డెవలప్మెంట్ చూసి ఇక్కడ వచ్చినటువంటి ధర కాదు. 90 కోట్లకు అత్యధికంగా కలకత్తాలో అమ్ముడుపోయింది. అవును, కోల్కతాలో ఎందుకు అమ్ముడుపోయింది? అక్కడ అటువంటి డెవలప్మెంట్ ఉండే, అటువంటి పరిస్థితి ఆడ ఉంది కాబట్టి అక్కడ ఉందే. కానీ ఇక్కడ మీరు ఒకసారి ఆ వెనుక చూస్తే గుట్టలు మొత్తం పలగొడుతుండ్రు. అవును, గుట్టలు ఓకేనా, గుట్టలన్నీ పలగొడుతుండ్రు. అంటే గుట్టలు పర్యావరణాన్ని ఇరగొట్టే హక్కు వీళ్ళకి లేదు. ఇంకోటి చెట్లు మొత్తం పెద్ద పెద్ద చెట్లు నరికేసిండ్రు. ఓకేనా, అంటే మీరు ఇప్పుడు ఈ ప్లాట్ ఆనుకొని ఇక్కడికి ఇది లాస్ట్ అన్నట్టు, ఏది ప్రభుత్వ స్థలాలలో ఇది లాస్ట్. ఇది దాటితే ఇక్కడికి వెళ్ళి 111 జీవో వస్తుంది. ఇప్పుడు అటు సైడ్ అంతా గండిపేట చెరువు అన్నది, అది అక్కడ ఒకసారి చూపించేది ఒక్కసారి అది అంతా గండిపేట చెరువు. అక్కడ నుంచి మొత్తం దాని వెనకాల అంతా కూడా అదంతా 111 జీవో. అయితే అది గండిపేట చెరువు, అక్కడికి వెళ్ళి 111 జీవో అంటే బార్డర్. ఇప్పుడు అది మొత్తము జనం డౌట్ తిని అక్కడ నిర్మాణాలకు వస్తారా రారా, డెవలప్మెంట్కి వస్తారా రారా అని డౌట్తోని వాళ్ళు ఏం చేసిందంటే ఈ ప్లాట్ ఇక్కడికి వెళ్ళి అది 11 ప్లాట్ అక్కడికి వెళ్ళి మొత్తం సర్వ్ పెట్టిండ్రు. ఇది 100 కోట్ల, ఒక ఎకరం 100 కోట్ల 75 లక్షలు, 100 కోట్ల 75 లక్షలు. అయితే దాదాపు 362 కోట్లు ఈ 3 ఎకరాల 30.60 3.60 ఎకర్స్ కు 362 కోట్లు విలువ. ఇది అంత విలువైన భూమి కాదు ఇది. కాకపోతే విలువ స్టట్టుగా ఆయన కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు ఎవరనంటే మిస్టర్ గ్రేట్ వెంకట్రామరెడ్డి, ప్రెజెంట్ ఎమ్మెల్సీ. ఆయన కేసీఆర్కు డబ్బు దోచిపెట్టడానికి పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్, మేయా కృష్ణారెడ్డిని ప్రపంచ కుబేరునిగా వన్ ఆఫ్ ద కుబేరునిగా చేయడానికి ఉపయోగపడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడికి వెళ్ళి మొదలైంది. అది మిషన్ భగీరథ. ఆ ప్రాజెక్టులా దాదాపు 20-25 ఊర్లు మొత్తం లాఠీ చార్జీలు చేసి కొట్టి ఊర్లు ఖాళీ చేపించిన పాత్ర ఎవడు పోసిందంటే ఈ వెంకట్రామరెడ్డి అనేటోడు దొంగ. వీడు కేసీఆర్ కాళ్ళు మొక్కిండు కరెక్టర్ గా ఉన్నప్పుడే. దాని మీద మనం కంప్లైంట్ ఇచ్చినాం, బీజేపీ ప్రభుత్వం ఏం చేయలే. సరే, అది నెక్స్ట్. సెకండ్ ఇమ్మీడియట్ గా ఎమ్మెల్సీ చేసిండ్రు. ఎమ్మెల్సీ అంటే అట్లా కుక్క కంటే విశ్వాసం గల్లోడు ఎవడు ఈరోజు? వెంకట్రామరెడ్డి. కాబట్టి వెంకట్రామరెడ్డి రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ కోకాపేటలో ఇక్కడ వేరే భూములు కూడా ఆయన కమ్మిండ్రు నియోపోలిస్ పక్కనే. ఇది ఆయన 362 కోట్ల రూపాయలు పెట్టి ఇది కొని ఆయన కంపెనీకి అంటే పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది
అంటే ఏం లేదు, ఇక్కడికి వెళ్ళి ఈ పక్కనకి వెళ్ళి రేట్లు పెరగనికి ఇది 100 కోట్లు అయినప్పుడు, ఇది 82 కోట్లు అయినప్పుడు, ఈ పక్కన 11 ప్లాట్ నెంబర్ 11 72 కోట్లు, 72 కోట్లు అయినప్పుడు అంటే అదేమో 72 కోట్లు, ఇదేమో 100 కోట్లు. అంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అన్నట్టు. కాబట్టి అది కూడా నెక్స్ట్ 50 కోట్లకు తక్కువ పలకకుండా ఉండడానికి అని చెప్పి ఇది పెట్టారు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి వాళ్ళ చరిత్ర ఏంటంటే కల్వకుంట్లోది అక్కడికి వెళ్ళి దాటితే ఒక 40,000 ఎకరాలు. ఈ గండిపేట చెరువు నుంచి మొదలు పెట్టుకుంటే అది గండిపేట చెరువునా? అవును. గండిపేట చెరువు నుంచి కొంచెం ముందుకు పోగానే లెఫ్ట్ సైడ్ కి మొత్తం గోడ కట్టి ఉంటది. 10 కిలోమీటర్ల మేర, 10-15 కిలోమీటర్ల మేర గోడ కట్టి ఉంటది. ఆ గోడ కట్టినటువంటి అవన్నీ కూడా ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ లో ఎవరు ఉంటారు అంటే కవిత ఫామ్ హౌస్ ఉంటది, ఇటు రైట్ సైడ్ కి కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంటది. ఇక వాళ్ళ బంధువులు ఇందులో ఒక్కొక్కరి 100 ఎకరాల ఫామ్ హౌస్, 100 ఎకరాల ఫామ్ హౌస్. అయితే ఇప్పుడు మనం మొత్తానికి 100 కోట్లకు ఎకరం భూమిలో నడుస్తున్నాం మొత్తానికి. అయితే ఈ చుట్టుపక్కల ధరలు మొత్తం ఆ రేట్ల పెరగనిక అని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద స్కామ్ కు కల్వకుంట్ల ఫ్యామిలీ తెరదీశారు. ఈ దొంగల ఫ్యామిలీ తెరదీశారు. అంటే ఇది ప్రభుత్వం చేస్తుందా, ప్రజలకు అందుబాటులో ఉండడానికి చేస్తుందా, లేకుంటే ప్రజల సంక్షేమం కోసం చేస్తుందా అంటే ఏం లేదు. ఇంత పెద్ద జాగాల ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు, గవర్నమెంట్ హాస్టల్ ఉండదు. అచ్చా, ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా తెలపాలంటే కల్వకుంట్ల అనేటోడు ఎలక్షన్ల ముందు బికారిగా లెక్క ఉండే, 2014 ముందు. ఇప్పుడు ఈ రోడ్లు మొత్తం ఎవరి పైసలు డెవలప్ 450 ఎకరాలు ఇక్కడ డెవలప్ చేసిండు. ఈ డెవలప్ చేసిన ఈ స్థలం అంతా ఎవరి పైసలతో చేసిండ్రు? ఈ రోడ్లు ఎవరి పైసలతో వేసిండ్రు? పబ్లిక్ ట్యాక్స్ తో కట్టేసిండ్రు. నువ్వు ఈ పైసలు అన్ని ప్రభుత్వ ఖజానాకు పోతున్నాయి అంటావు. పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలు కంపెనీలు పెడతారు. అరే కేటీఆర్, ఎన్ఆర్ఐ పెద్ద కంపెనీలు ఏవచ్చినాయి చెప్పరాబాయ్? నువ్వు పోయి నువ్వు అలా చేసి నువ్వు పీకేదేంది? అమెరికాలో అసెంబ్లీలో లావు మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు, ఆపోజిషన్ లేకుండా చేసినావు, వీక్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. నా సొంటోని బెతురా, చెప్పు తీసి కొడతా అసెంబ్లీలో. నేను అసెంబ్లీలో చెప్పు తీసి కొడతా నా సొంటోడికి. అక్కడ నువ్వు మాట్లాడవు. ఈరోజు నీవు ఒక్కొక్క కంపెనీకి 10 అన్ని కంపెనీల భూములు ఇచ్చినావు కదా. నువ్వు 9 ఏళ్ళు అయింది కదా నీ అయ్యా ముఖ్యమంత్రి అయ్యి, నువ్వు మంత్రి అయ్యి. ఈ 9 ఏళ్ళల్లో 10,000 మంది పనిచేసి ఒక కంపెనీ చూపెట్టరు రాబాయి మీరు. 10,000 మంది, 1000 మంది, 300 మంది. అరే నీ ముఖాలకు వాళ్ళ కంపెనీలు ఇవ్వాలి కాదు, ఎప్పంచలో ఉన్నాయి హైదరాబాద్లో. నీ అయ్య జీతం చేద్దామన్నా కానీ ఇయ్యని కంపెనీలో ఆ జమాలకే ఉన్నది. ఇది సెకండ్ క్యాపిటల్ గా ఉండే. నీ అయ్య రాకముందే, నీ అయ్య రోడ్ల పైన పకీర్గా లెక్క తిరిగేటప్పుడే సెకండ్ క్యాపిటల్ ఉండే. ఇది సెకండ్ క్యాపిటల్. అదే విధంగా ఐటీలో అమెరికా ఐటీలో 2వ స్థానంలో ఉండే బెంగళూరు తర్వాత. ఈ రోజు 3వ స్థానానికి పడిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత. పడిపోయింది. కానీ ఇది ఎవరికి తెలియదు. మొత్తం వస్తుండ్రు ఐటీ కంపెనీ బొంగు పోషణ. ఇది డెవలప్మెంట్ కాదు, ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటుండ్రంటే ప్రభుత్వానికి దరిద్రం పట్టినట్టు. ఇంకోటనా, నీకు ఒక దేశం వదిలేసి పారిపోతుందంటే వానికి ఉన్న బంగారం గింగారం ఏవి ఉంటే అవి అమ్ముకొని సర్ది కట్టుకొని పోతారు. ఇప్పుడు నిన్న దాకా ఈ భూమి అమ్మిడు, ఇప్పుడు ఇవాళకెళ్ళి బుద్ధివేలు భూములు అమ్ముతాడు. అది 148 ఎకరాలు, దాదాపు 180 ఎకరాలు. దాన్ని సేమ్ ఇట్లనే 2 ఎకరాల చొప్పున ప్లాటింగ్ చేసి 100 ప్లాటింగ్ చేస్తున్నారు. అక్కడ ఒక 3,000 కోట్లు, ఇక్కడ నిన్న ఒక 3,500 కోట్లు. ఇంకొక ఏది ఇప్పుడు సారా పైసల మీద నిన్న మళ్ళా పాటలు పెట్టింది కదా ముందే, అది 20,000 కోట్లు. అవి ఇవన్నీ కలిపి ఇది పెట్టాలి, దోషినాన్ని దోసుకొని వెళ్ళిపోవాలి. ఇక నేను రేపు వస్తానో రానో ఇది 100 కోట్లకు అమ్మితే నేను మా ఆధీనంలో ఉన్న 40,000 ఎకరాల భూములు ఈరోజు మినిమం 50 కోట్లకు ఎకరం పడేటట్టుగా ఉంటుంది. మేము అంతా లంగలం ఎట్లున్నాం? మా మనవాడు మమ్మల్ని తిట్టుకుండా తిరిగి ఆడ మంచోడు కావాలి. మమ్మల్ని తిట్టుకుండా తిరగమని తాతయ్య చెప్తాడు. మనం తిట్టుకుండా తిరుగురా పిల్లగా అని చెప్పేటట్టుగా అవుతారు. ఈరోజు ఏమేమి ఏది ఏమైనప్పటికీ ఇది మొత్తం మ్యాక్స్ ఫిక్సింగ్. దీని మీద ఈ రోజున ఇక్కడ మీరు కొనుక్కొని కట్టుకుంటారు. ఇంకోటి ఆడ మొత్తం రోడ్లు ఆల్రెడీ కాదన్నా. ఇక్కడ విషయం ఏంటంటే 100 కోట్లు పెట్టడానికి ఇక్కడ ఈ ల్యాండ్ కున్న అసలు ఏం చూసి 100 కోట్లు పెట్టి ఏమున్నది? ఇది నిజంగా మెయిన్ రోడ్కి ఏమైనా ఉందా, లేదా నిజంగా ఏమైనా ఉందా అంటే మొన్న కన్స్ట్రక్ట్ చేసినటువంటి ల్యాండ్ ఇది అంతే డెడ్ ఎండ్. మళ్ళీ ఇది నెక్స్ట్ ఇక్కడ పోతే ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, అంతే ఏం లేదు. అనా వెంకట రామరెడ్డి గారు కొనాలంటేనే వెంకట రామరెడ్డి గాడు అంటున్నా, ఆడ ఫాల్తు గాడు ఆడు, అడ దొంగ ఆడు. ఎందుకంటే రైతులను కొట్టించిన వానికి నేను మర్యాద ఇయ్య. నేను కలెక్టర్ వానంతా లుచ్చా కలెక్టర్ గా
లేడు. అర్థమైందా? వాన అన్న కేసీఆర్ గారి దగ్గర ఉన్న మొత్తం దొంగలే అన్న. నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారిని తీసుకో, ఎమ్మెల్సీలు అయితే మొత్తం ఫాల్తు గాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకొని ఎందుకు పెట్టుకుంటారు అంటే ఈ మొత్తం వానికి బినామీ లెక్క పనిచేయనికి. ఈరోజు తెలంగాణలో మొఘల్ రాజులు దోసుకోనంత దోపిడి, బ్రిటిష్ వాళ్ళు దోసుకోనంత దోపిడి, నిజాము దోసుకోనంత దోపిడి, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తలేరు. కేసీఆర్ అంటోడు దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తుండు. అర్థమైందా? వాళ్ళు దోపిడీ ఏం చేయలే, వీడు దోపిడీ చేసి ఇప్పుడు వాళ్ళకి ఇస్తుండు. ఈ రోజు నిజంగా తెలంగాణలో ఉన్నోడు, తెలంగాణ పుట్టి పెరిగినోడు ముందు కంటే ఇంకా బీదరికానికి వచ్చేసిండ. ముందుగానే బీదర్ నా పెన్షన్ల పైన బతకాలి రా నువ్వు అంటున్నావు. ఇప్పుడు ఇక్కడ ఈ కోకాపేట ఇదైతే సెజ్ ఉందో, నియోపోలిస్ సెజ్ అవుతుందో, దీనిలో మొత్తం ఎన్ని వందల ఎకరాలు ఉండొచ్చున్నా ఏంటిది ఇది? అంటే ఇప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దానికి ముందు మనం మై హోమ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చూసినాము. అంతకుముందు చెరువులు కట్టినరు. ఆ చెరువులు ఎట్లా కట్టినది మొత్తం లేకలా కట్టినది అన్న. ఇది ఇక్కడ ముట్టుకోనికి లేదు, ఈ జాగాలు ముట్టుకోనికి ఎందుకు లేదంటే ఇది మొత్తం పర్యావరణం కాపాడడానికి అని చెప్పి. గండిపేట అనేది మంచినీళ్ళు ఇయ్యనికి, ఉస్మాన్ సాగర్ అనేది ఇది ఇయ్యనికి అని చెప్పి. ఇది హైదరాబాద్ బతకాలంటే ఇదంతా ఉండాలని ఆ రోజు నిజాం నవాబులు మొత్తం కాపాడినరు. కానీ ఈ మొత్తం గుట్ట రేపన 111 కన్స్ట్రక్షన్ మొదలైతే ఆ నీళ్ళు మొత్తం వెళ్ళి అన్ని పుడుచుకుపోతాయి. అన్నీ వెళ్ళి హైదరాబాద్ మీద పడితే ఒక్కరోజు వానకే మునుగుతుంది. ఇప్పుడు 3 రోజులు మనకు 4 రోజుల వాన మునుగుతున్నాయి కదా, రేపు ఒక్కరోజు వానకే మునుగుతుంది. ఇక్కడ ఈడ ఇండ్లు కట్టుకునేటోడు ఎవరు కూడా లోకల్ అక్కడ జాగాలు పెరగనికే. ఏమున్నా తెలంగాణ ప్రజలు, తెలంగాణ జనము, తెలంగాణ ఉద్యమకారులు అందరు కూడా తిరగబడాలి. తిరగబడకుంటే మాత్రం ఇవి ఈ కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి, లేకుంటే ఇబ్బంది అయితేనే ఉంటుంది. ఈరోజు ఇంత అసలు మనం మామూలు మనిషికి ఏం చేస్తున్నాం, ఒక కామన్ మ్యాన్కు ఏం లాభం జరుగుతుంది? మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళని చూస్తే లోకల్ వాళ్ళు ఎవరు ఉండరు. అంతా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు బీహార్కి వెళ్ళి, యూపీకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎందుకు ఇయ్యారా అంటే ఇక్కడ గుట్టు రట్లు అని తెలుస్తాయి కదా, వీళ్ళు దొంగతనాలు బయటకు వస్తాయి, వీళ్ళు లంగ పనులు బయటకు వస్తాయి కాబట్టి ఇది చేయరు. ఇన్ని రోజు సెక్రటరియేట్ కూడా లేకుంటే ఎందుకు చేసింది అంటే సెక్రటరియేట్ కూడగొట్టింది ఎందుకు, అందుబాటులో ఎందుకు లేకుండా ఈ విలువైన భూములు మొత్తం దోచే ఫైలు మొత్తము ఒక దగ్గర కేంద్రీకృతమై ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర ఉండద్దు. వీడు చేసే దోపిడీకి ఏవి అడ్డు రావద్దని ఒక్కొక్క కార్యాలయంకు, ఒక్కొక్క విభాగాన్ని, ఒక్కొక్క డిపార్ట్మెంట్ తరలించి అన్ని ఎక్కడ దోపిడీ అక్కడ. మైనింగ్ సరోవర్ హోటల్, ఇరిగేషన్ అంటే పాత దగ్గరనే ఇన్న నడిచింది. భూములు రెవెన్యూ ఈయననే మంత్రి పోటుగాడు కాదు, ఎందుకు భూములు దొబ్బేనికి, భూమి దొబ్బేనికి. దాని సెక్రటరీ ఎవరు? సోమేష్ కుమారు, ఆయన్నే. మళ్ళీ సిసిఎల్ఏ కమిషనర్ ఎవరుండే? సోమేష్ కుమారే పెట్టుకున్నాడు. రెవెన్యూ సెక్రటరీ ఎవరుండే? సోమేష్ కుమారే పెట్టుకున్నాడు. ఇవన్నీ పెట్టుకుంటే ఎందుకనంటే ఈ భూములు మొత్తం దొబ్బేయనికి హైదరాబాదు, రంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడెక్కడ ఏమన్నా ముఖ్యంగా ఈ 4 జిల్లాలన్న వికారాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ గుట్ట ఏదైతే కనబడుతుందో మనకు, ఈ నెంబర్ 14 ప్లాట్ నెంబర్ 14 ఉంది కదా, ఈ గుట్ట ఏదైతుందో ఇక్కడ మనం చాలా గుట్టలు చూసినాం. అన్ని గుట్టలన్నీ కూడా పగలు గుర్తు చేస్తున్నట్టు మనకు కనబడుతుంది వాస్తవంగా. చూడండి, పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెద్ద ఎత్తున గుట్టలు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉండడం జరిగింది వాస్తవంగా. సో ఈ అంటే గుట్టలు కొట్టే ఈ డెవలప్ చేసిన ఈ కోకాపేట సెజ్ని అంతే అన్న. ఇది పర్మిషన్, గుట్టను పగలగొట్టడానికి పర్యావరణ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ కావాలన్నా. ఈ రోజు కేంద్రం మొత్తం సెట్ చేసుకుండ్రు, పర్మిషన్లు ఏం లేవన్నా పొందా, పర్మిషన్లు ఎక్కడి. నీకు డిపిఆర్ లేకుండా కాళేశ్వరం కట్టిండు. డిపిఆర్ లేకుండా ఎందుకు కట్టినానంటే ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు, ఇష్టం వచ్చినంత నాకేయచ్చు అనే ఉద్దేశంతో మీకు డిపిఆర్ లేకుండా కట్టిండు. వాళ్ళు ఫారెస్ట్ పర్మిషన్ నితిన్ గడ్కరీ ఉండే, అంతా మేనేజ్మెంట్ చేసుకున్నాడు. అప్పుడు హరీష్ రావు అనేటోడు, ఈ వెంకట్రామరెడ్డి అనేటోడు రాక్షసులు లెక్క ప్రవర్తించారు అన్న. కొట్టించుడు కానీ ఆపోజిషన్ లీడర్ను పోనీయకుండా వాళ్ళు మొత్తం ఇష్టానుసారంగా వ్యవహరించి ఎవరి దగ్గర రాకుండా చేసి మొత్తం ఇష్టానుసారంగా చేసి, అదే వెంకట్రామరెడ్డికే కదా ఇప్పుడు అంత అప్పచెప్పింది. కాబట్టి దీని మీద ఇంకా దురదృష్టం ఏంటంటే నిన్న అసెంబ్లీ జరిగింది, నన్ను రోజు పోలీస్ అరెస్ట్ పెట్టారు. ఇప్పుడు విషయం ఏంటంటే మీ ఇంత పెద్ద అంటే 7 గంటల ప్రాంతంలో మీకు రావడం గల కారణం ఏంటంటే పొద్దున్న సాయంత్రం వరకు పోలీసులు టాస్క్ ఫోర్స్లు వచ్చి అన్నను ఇంటర్వ్యూ బంధిస్తారు, బయటికి రానిట్లేదు. సరే ఎట్లయినా ఈ స్టోరీ నిన్నే చేద్దాం అనుకున్న వాస్తవంగా, కానీ ఎట్లయినా ఇది చేయాలని చెప్పేసి పొద్దున్నే అన్నను తీసుకొని రావడం జరిగింది. అన్ననే
క్యాబ్ బుక్ చేసుకొని రావడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఖచ్చితంగా ఇది చూపించాలి ప్రజలకి, ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అంశం. ఇంత పెద్ద దారుణం జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఒక మోసం, ఇదంతా ఒక భారీ మోసానికి ఈరోజు కేసీఆర్ కుట్రలేపుతున్నారు వాళ్ళ బినామీ కంపెనీలతో అని చెప్పేసి కూడా దీన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఈ 400 ఎకరాల భూమి ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు ఇది. ఈ రోడ్లు డెవలప్ చేసింది ప్రజల సొత్తుతో చేసింది. ఇది ప్రజా ఖజానాకు పోతున్నట్టు ప్రజా ఖజానాకి పైసలు రావు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నీకు కాళేశ్వరంకో, మిషన్ భగీరథకో, పెండింగ్ బిల్లులకు పోతే మళ్ళీ వాళ్ళ జేబులకు పోతాయి. ఈరోజు ఇదే అయిపోయినాక నెక్స్ట్ ఆర్టీసీ భూములు అమ్ముతాడు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతాడు. ఇప్పుడు ఆర్టీసీ విలీనం చేసింది ప్రేమతో కాదు, ప్రేమతోనైతే ఈ మన బట్టేవాది ముఖ్యమంత్రి గారు 50 ఖాళీల పోస్ట్ మొత్తం నింపెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందన్న, ఒకసారి మొత్తం మనమంతా ఒకసారి తిరిగి చూద్దాం, ఒకసారి తిరిగి చూసి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. తప్పకుండా. అయితే అన్న ఇప్పుడు మనము మొత్తం తిరిగి చూద్దాం ఒకసారి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఈ కంపెనీ పేరు ఏంది, ఒకసారి లెఫ్ట్ సైడ్ కంపెనీ పేరు చూద్దాం ఒకసారి. అన్న ఈ కంపెనీ కొత్త కంపెనీ పేర్లు ఉన్నాయంటే ప్రెస్టేజ్ కొత్త కాదు, ఇది పాతదే. ఇదంతా వీళ్ళకి సంబంధించిన బినామీ వీళ్ళదో ఖచ్చితంగా అయ్యే ఉంటాయి ఖచ్చితంగా. ఇది అంతే వీళ్ళ బినామీలే. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి ఇవన్నీ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉంటాయి. ఒక్కొక్కటి నాకు తెలిసి ఒక్క అపార్ట్మెంటే 5 కోట్ల నుంచి 10 కోట్లు ఉండే అవకాశం కనబడుతుంది. గుట్టలు చూడాలి, మొత్తం పిండి చేసారు, గుట్టల పిండి చేసిండ్రు. అక్కడ టిప్పర్లు మొత్తం బీహార్ వాళ్ళే, అక్కడ ఒక్క తెలంగాణ వాళ్ళు లేడు. అంటే మన ఆత్మగౌరవం అంటే ఇదే అనుకుంటానా. మనం పని చేయకుండా మనతో పని చేయించు, మన వాళ్ళ పనులు చేయకుండా. ఇంకో ఇక్కడికి వెళ్ళి ఇక అదంతా 111 జీవో అవుతుంది. ఇక ఇదంతా మొత్తం కలిపి 450 ఎకరాల భూమి, 400 ఎకరాల భూమి మన పబ్లిక్ పైసలతోని డెవలప్ చేసిండ్రు. ప్రజా ఖజానాకు చేరుతున్న అతి విలువైన భూములని రాస్తారు. ఈ మొత్తం తీసుకుని ఇక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ కు 11 ఎకరాలు బీఆర్ఎస్ దోసుకున్నాడు. ఇప్పుడు అది 100 కోట్లు. అంటే ఇక ఇవన్నీ 100 కోట్ల పలకాల్సినాయి, 1100 దొబ్బినాయి. మరి అంత అవసరం ఏమున్నది చెప్పు, అంత అవసరం ఏమున్నది? ఈ రోజు ఎవరికి అంత గొప్పోడు అనిపించుకోవాలి, ఇంత పెద్ద దోపిడీ అన్న. కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు మరి మాటలతో దోసిపోయినా చాదలతో దోసిపోయి మంచిగా ఉన్న బతుకు మీద అన్న, మంచిగా ఉన్న బతుకు మీద మట్టి పోసుకున్నట్టు అయిపోయింది. ఈరోజు బోర్డులు పెట్టి చూడు ఆక్షన్ అని, ఆక్షన్ ఇడ నా అయ్యా జాగిరి నా భూములు అమ్ముకుంటా, ఇది అయిపోగానే నెక్స్ట్ బుద్వేలు స్టార్ట్, బుద్వేలు భూములు అమ్మాలి నెక్స్ట్. ఇది అయిపోగానే ఇక గుట్టలు అన్న, పెద్ద పెద్ద చూడన్న ఎకరాల కొద్ది గుట్టలు, ఎకరాలు ఇది హైదరాబాద్ కాపాడితే అన్న, వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ రాకుండా ఆపాడేది. ఇప్పుడు రేపు ఎవరైనా అడ్డిగా దీనికి నీళ్ళకి అడ్డకి ఇక్కడ పడ్డా అంటే చక్కగా వచ్చి సిటీలో జొరిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ అందరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫ్లాట్ ఒక దగ్గర అయిపోయి ఇక్కడ నువ్వు ఇప్పుడు ఎంత ఖాళీగా చూస్తున్నాం కదా, బంపర్ టు బంపర్ ఉంటది. మొత్తం తిరుగుతాం. ఇదంతా కల్వకుంట భూ దోపిడీ, ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు. కారు చౌక అమ్మింది, అవి 2 లక్షలకు 3 లక్షలకు ఎకరం చొప్పున అమ్మిండ్రు. అది మన 100 కోట్ల సినిమా చూపెడుతుండ్రు. ఇవి మొత్తం కబ్జాలు చేసిన వీటి ఇవన్నీ ఎవరికి తెలియకుండా యాక్షన్ మైహోమ్ గ్రూప్ కనబడుతున్న పైన ఒకసారి ట్రైన్ దగ్గర నుంచి మైహోమ్, ఇది ఎవరిదే అంటే మైహోమ్ గ్రూప్ ది. మనమేమో ప్రెస్టేజ్ అనుకున్నాం, అంతే. ప్రెస్టేజ్ కాదా అద్దెకు ప్రెస్టేజ్ బోర్డు పెట్టింది బయట, పైన పెట్టింది, అది కింద కనబడకుండా పెట్టి వీళ్ళంతా ఈ డ్రామా. ఇదంతా ఆక్షన్ ప్లాట్లకు జాగాని ముందు కూడా మొత్తం ఆక్షన్ వేసిండ్రు. గుట్టలు చూడండి ఒకసారి. పర్యావరణం ఈరోజు కేసీఆర్ పర్యావరణం ఏ విధంగా నాశనం చేస్తున్నాడో అన్న. ఈడవాడు చెట్టు పెట్టుకొని తిరుగుతాడు చూడు కేసీఆర్ అన్న, పేరేం పేరు ఉండే సంతోష్. వాడు కనబడతాడు, చెట్లు కనబడతాడు, వాడు కనబడతాడు. అరే సూర్య సంతోష్, ఇక్కడ నీ మామ ఎన్ని చెట్లు కొట్టిండో, గుట్టలు ఎన్ని వాళ్ళ కొట్టిన ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ, ఓసారి వచ్చి చూడండి ఇక్కడ తెలుస్తుంది ఎన్ని గుట్టలు వలగొట్టిండ్రు, ఎంత తిరిగి వలగొట్టిండ్రు. ఆ పైన మొత్తం అదంతా అదే అన్న, ఇదంతా ఆక్షనే ఈ భూమి మొత్తం. అది ప్లాట్ నెంబర్ 1, అది ప్లాట్ నెంబర్ 7 అన్నది ఏంటి 7. అది అమ్మేసి నిన్న 501 కోటికి పోయింది అన్న. అది 5 ఎకరాలు 5 ఎకరాలు కలిపి 501 కోటికి పోయింది. పోతుందా బండి? 501 ఎకరము మొత్తం అక్కడి దాకా ఇది చేసి అది డెడ్ ఎండ్ అన్న. ఇక 7 కెళ్ళి డెడ్ ఎండ్ ఉంది.
ఇగో ఇంత ఘోరంగా తెలంగాణ పైసలు మనకు ఆత్మగౌరవం అని, మన ఉద్యోగాలు మనకే అని, మన నీళ్లు మనకే అని, మన నిధులు మనకే అని, ఈడ అల్లుడు వస్తే ఏడమంటాడని కథలు 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 అన్ని చెప్పి ఇగో ఈ రోజు మన పురాణాలు కడగకుండా ఇంట్లో ఎవరు రావాలి అక్కడ. అర్థమైందా? మన ఇంట్లో పిల్లలను చంపిండ్రు, బహుజన బిడ్డలను చంపిండ్రు, అందరం చంపి ఈ రోజు పేదగా ఉన్న రెడ్డి బిడ్డలను చంపిండు. ఇగో ఇది 6.55 అన్న, ఇది 501 కోట్లకు పోయింది. 501 కోట్లకు. ఇది ప్లాట్ నెంబర్ 7. ఇది 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 మొత్తం కథం పట్టించింది ఇక్కడ. అక్కడికి రోడ్డు ఉన్నట్టుంది. ఇలా మొత్తం అమ్మేసి ఎందుకు లేకుండా ఏం లేకుండా చేసిండ్రు. మెయిన్ ఏంటంటే ఇంత మంచి గుట్టలు మళ్ళీ మొలిపిస్తారు అన్న. కేసీఆర్, జోగినపల్లి సంతోష్ గారు వచ్చి ఇక్కడ కలవకుండా గుట్టలు మొలిపిస్తారా? ఈరోజు చెట్టు పెడితే పెరుగుతుంది కావచ్చు, పెరుగుతుంది, డౌట్ లేదు. కానీ ఈ గుట్టలన్నీ బలగొట్టినా గుట్టలు పెరుగుతాయన్న. గుట్టలు అదే దశపతి సీను అల్లం నారాయణ గారు, అల్లం నారాయణ బొంగు ఇదే నారాయణ గారి ఏంది గారు, అల్లం నారాయణ, మీరంతా రాండి. గంట చక్రపాణి, మీ మల్లెపల్లి లక్ష్మయ్య, కోదండ రామ్ గారు, తెలంగాణకు మీరు ఏం ముచ్చట్లు చెప్పిండ్రు, బిడ్డలకు ఏం ముచ్చట్లు చెప్పిండ్రు, ఇక్కడ ఏమైతున్నాయి, మీరు ఎందుకు వస్తలేరు, ఇక్కడ మీరు ఎందుకు మాట్లాడతలేరు, దీని మీద మీరు వాయిస్ ఎందుకు వినిపిస్తలేరు, మాట్లాడండి. ఇది ప్రజల సొమ్ము ఇవి. అవ నియోపోలిస్ ఎట్లా చేసిండ్రు చూడు. మొత్తం బాయిలను కింది మీదికి దేని కాకుండా చేసి పడేసిండ్రు. ప్రభుత్వ భూములు గుట్టలన్నింటినీ కూడా పగలగొట్టి ఈ రోజు ఏది మైహోం రామేశ్వరరావు కట్టబెట్టి ముందుగా ఫస్ట్ అంతే కట్టబెట్టి ఏం చేసిన ఫస్ట్ ఇవన్నీ అగ్గోకి మొత్తం కూడా కట్టబెట్టి అంతే అందులో ప్రభుత్వ భూమిని కూడా వీళ్ళకి అప్పచెప్పి ఇప్పుడు డ్రామా ఆడుతారు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అమ్మి వీటితోటి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామా చేస్తున్నారు. 450 ఎకరాలు ఇంటూ 100 కోట్లు యావరేజ్ చేసుకున్నా గానీ ఎన్ని వేల కోట్లు అవుతుంది ఒకసారి చూడండి. ఇక తెలంగాణ అన్న మళ్ళీ 45,000 కోట్ల దోపిడీ జరుగుతా ఉంది నియోపోలిస్ పేరిట. అంతే మనకి ఇచ్చేది 5,000 అన్న, 4,000 ఇప్పుడు 4,000 పెంచింది కదా పెన్షన్, 4,000 రూపాయలు మళ్ళీ అలా 50% బార్లకే పోతాం, మళ్ళీ కేసీఆర్కే పోతాంది ఆ రూపంగా. ఇగో ఇది పెద్ద ఎత్తున జరుగుతా ఉంది చూడండి. ఇగో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నది. ఎవరిది? మైహోం రామేశ్వరరావు అంతే ఆయనదే. ఇగో దాని ఆపోజిట్ ప్లాట్ నెంబర్ 8. ఇది ఎవరిది? మళ్ళీ ఇది ఎవరికి ఇస్తారంటే ప్లాట్ నెంబర్ 8 ఎవరికి ఉన్నదంటే ఒక్కసారి చూద్దాం. ఈ ప్లాట్ నెంబర్ 8 ఇవి మళ్ళీ వీళ్ళకే మైహోం రామేశ్వరరావు, రాజ్ పుష్ప వీళ్ళంతా ప్లాట్ నెంబర్ 8 తాను బిడ్డలే వీళ్ళంతా. 339 కోట్లకు పోయింది. ఇది 69 ఎకరం పోయింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అట. అవును, ఇదంతా అంతా వాళ్ళే, వీళ్ళకి సంబంధించిన పెడతారు వెనక వేరే వాళ్ళు ఇది చేస్తారు అన్న. ఏపీఆర్ కి ఒక్కటి పోయింది చూసినావా అన్న? ఏపీఆర్ అనేటోడు ఇష్టం అంత 11వ ప్లాట్ చూసినావా? అది ఏపీఆర్ కు పోయింది అన్న. ఏపీఆర్ కు 506 కోట్లకు పోయింది. ఇది 11 నంబర్ ప్లాట్ మన అటు పోయింది. ఏపీఆర్ అంటే మామూలు కంపెనీ అది. ఇంత పెద్ద పెట్టి గచ్చిబౌలి ఏరియాలో కనబడుతుంది. మనకి గచ్చిబౌలి కాదు, బాచ్పల్లి అటు మొక్కన కనబడుతుంది. అంత పెద్దగా వాళ్ళు చిన్న చిన్న చేసేటోళ్ళు. ఇంత పైసలు ఉన్నాయనంటే మొత్తం కేటీఆర్ ఇవి తిని 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 ఇంకా నిన్న పోయి పెద్ద లంగా ముచ్చట చెప్తా అంటారు అక్కడ. ఏది మన ఆడ తిరుక్కుంటా వాళ్ళ దగ్గర తిరుక్కుంటే అంత లంగా ముచ్చట చెప్తా ఉంటాడు. ఏది అసెంబ్లీలో నిన్న మేము సక్కని పూసలం శుద్ధ పూసలం, మేము నోట్లో ఏలు పెడితే కొరకము, మా అంత సక్కనో లేరు. నేను అసెంబ్లీలో చెప్తారు కథలు, అందరు నోరు ముచ్చుకుంటా. ఇది ప్రజల సొమ్ముతోటి కట్టినటువంటి నియోపోలిస్ సంబంధించినటువంటి జంక్షన్. ఇది ఇప్పుడు దీని అంతటి కూడా ఇదంతా 450 ఎకరాల భూములను అని బయటికి చెప్తున్నప్పుడు కూడా ఇది కొన్ని వేల ఎకరాల దందా ఇక్కడ జరుగుతూ ఉంది. కంప్లీట్గా మైహోం రామేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉన్నది. సో ఒకసారి మనం దీని అంతటిని కూడా క్లియర్గా మనం చూడాల్సిన అవసరం అయితే ఉందనేది మనకైతే తెలుస్తూ ఉంది. వాస్తవంగా ఒక పోలీస్ వెహికల్ కూడా రావడం జరిగింది. నాకు తెలిసి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది మన గురించి, అందుకే వచ్చినట్టున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చూద్దాం అన్నట్టుగా వచ్చి ఉంటారు వాళ్ళు. యా ఇగో ఇది నియోపోలిస్ జంక్షన్ ప్రజలతో కట్టింది. ఇగో గుట్టలు చూడండి, గుట్టలు తొలిచి గుట్టలు మొత్తం కూడా లేదు. ఇప్పుడు అక్కడ నుంచి వస్తా ఉన్నాం, ప్రతి చోట కూడా గుట్టనే మొత్తం కూడా 4 దిక్కల గుట్ట కథం అయిపోయింది. ఈ గుట్టలు కలవకుండా అయ్యి వచ్చి మొలిపియా అన్న, లేకుంటే వాళ్ళు వచ్చి ఎవడు మొలిపియాల సంతోష్ గారు వచ్చి మొలిపిస్తారు. ఇప్పుడు గుట్టలు మొత్తం ఎంత పెద్ద. రైట్ సైడ్ కి సత్వాన్ ఉంది కదా, లేక్ బ్రిడ్జ్ రైట్ సైడ్ కి బ్లాక్ కలర్ ఉంది కదా, అది కూడా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన
ఎవరో ఇక వాళ్ళ బినామీలో వాళ్ళ ఎవరో ఒకరు ఉంటారు ఇక. అంతా అల్లే ఉంటారు, ఇంకెవరు ఉంటారు. ఇక గుట్టలు చూడు ఎట్లా పోయినాయో. ఇది 450 ఎకరాల గుట్టలు, ఒక గుట్ట 2 గుట్టలు కాదు. ఒక ముందు గండిపేట చెరువు, ఇవాళంతా 111 జీవో. ఇగో ఈ లెఫ్ట్ సైడ్ కున్న ఈ క్రేన్లతో బ్లూ క్రేన్లతో ఉన్నది కూడా కంప్లీట్ గా మైహోం రామేశ్వరరావు ఇది వాళ్ళదే. ఇంత చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఇది. గుట్టల్ని గుట్టల్ని కింద పెద్ద పక్కన గుట్ట ఉంటుంది, ఆ గుట్ట మొత్తం పగలగొట్టి చేసారు ఇదంతా. గుట్ట పగలగొట్టారండి ఒకసారి కింద గ్రౌండ్ కూడా చూపించు రమణ ఒకసారి. అగో ఇదంతా కూడా మైహోం సంబంధించిన దోపిడి ఇదంతా వాస్తవంగా. ఇగో ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ కి ఇదంతా ఓవర్ నైట్ చేస్తున్నారు ఇదంతా. అంతే చూడండి గుట్ట చూడండి, క్రెయిన్లు పెట్టుకొని అది పెట్టుకొని అసలు గుట్టలు తవ్వేటువంటి అధికారం గాని చట్టం గాని ఇక్కడ ఉందా? ఏడలేదు. ఇగో ఇది మైహోం రామేశ్వర సంబంధించిన అక్కడ చూడు క్రెయిన్ కుంది మైహోం అని, అంతే. కనీసం పేరు కూడా పెట్టలేదు, పైన పెట్టుకోండు. ఇంత పెద్ద ఎత్తున మొత్తం దోచేసి ఇవాళ మనకు ఏం పెట్టిందంటే తెలంగాణ ప్రజలు బొచ్చ పెట్టిండ్రు, చేతిలో ఇసం పెట్టిండ్రు, లేకుంటే తాయి పండుకో అని చెప్పి మందు పెట్టిండ్రు, అన్ని అమ్ముకొని. ఈ దీనికి కూతబెట్టి దూరంలో గండిపేట చెరువు, అంతే. ఇగో అది గండిపేట చెరువు, గండిపేట రోడ్డు. దాన్ని దాటితేనే ఇక మొత్తం వీళ్ళ కల్వకుంట్లకు సంబంధించినటువంటి మొత్తం ఫామ్ హౌస్ వస్తాయి. వాళ్ళు వాళ్ళ బినామీలు, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రోల బినామీలు ఇవన్నీ కూడా వస్తాయి. ధరణి ప్రవేశపెట్టిందే ఇందుకు. ధరణి ఓన్లీ కేవలం కల్వకుంట్ల కుటుంబం దోషిపెట్టడానికి, భూములు దోషిపెట్టడం తప్ప అంతే దేనికి లేదు. ఇగో ఇది మై హోమ్ దే, అది మై హోమ్ దే, ఆ పక్కన రాజ్ పుష్ప. ఇగో ఇది గుట్టలు, ఈ గుట్ట మొత్తం కూడా మై హోమ్ సంబంధించిన వాళ్ళది ఎవరిదో. అంతే ఇదంతా కూడా గుట్ట మొత్తం తొలుస్తున్నారు లోపల. పోవాలంటే లోపల పోవాలంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. పోనీరు పైన మీరు చూడండి, ఆ గుట్ట పైన లెఫ్ట్ సైడ్ తీసుకో, గుట్ట పైన మీరు ఒకసారి కరెక్ట్ చూసినట్లయితే ఆ క్రెయిన్లతోటి, ఏది ప్రొక్లైన్లతోటి తవ్వుతున్నటువంటి మీకు సందర్భం కనబడుతుంది చూడండి, సన్నివేశం. ఇంత ఘోరంగా మొత్తం గుట్టలు చింపేసి దీని పేరు డెవలప్మెంట్ పేరుతో ఏమన్నా డెవలప్మెంట్ అంటే ఇండ్లు కాదా ఇక్కడ కట్టేది, ఏం కడుతుంది చెప్పి కంపెనీలు కడుతుండ్రా, రైట్ సైడ్ ఇది కడుతుండ్రా? అసలు ఇంత పెద్ద గుట్టను పగలగొట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎన్జిటి ఏం చేస్తుంది? కేసులు అన్న కేసులు కొట్టాడుతుండ్రు. అబ్దుల్లా మీర్ పేరు రైతులు వేసిన కేసులు నడుస్తున్నాయి. దాదాపు 1000 ఎకరాలు అన్న. మొత్తం ఇప్పటికీ 60 మంది రైతులు చచ్చిపోయినారు. 60 మంది రైతులు చచ్చిపోయినారు. కొన్ని ఒక 2-3 కుటుంబాలే అన్న భారీగా బతుకుతున్నది ఎవడు? 2-3 కుటుంబాలే. కల్వకుంటోడు, మహంసోడు, మేయా కృష్ణారెడ్డి అనేటోడు, వాళ్ళ తరపున వాళ్ళ చేతుల కింద ఉన్న గుమస్తాగాన్ల లెక్క ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి అనేటోడు, లేకుంటే వీడు వెంకటరామరెడ్డి అనేటోడు, ఎవడు వాడు సిద్దిపేట కలెక్టర్ గాడు, మాజీ కలెక్టర్ గాడు, వాడు కలెక్టర్ పరువు తీసి పడేసిండు అన్న. వాడైతే మొత్తం బ్యూరోక్రాట్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసిండు. ఇక ఇంత ఘోరంగా వాళ్ళందరూ పని చేసుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం లేకుండా చేసి రిక్త హస్తాలను ఏమనంటే ప్రభుత్వ ఖజానాకు చేరిందంటాడు వాడు కేటీఆర్ గాడు. ప్రభుత్వ ఖజానాకు లంపెన్ గాను వాడు లీడర్లుగా తయారవుతాడన్న, కద్దరేస్తాడు ఎప్పుడన్నా? ఏది లంపెన్ గా లైటర్ బాబులు తయారవుతారు చూడు. పిండి చేసేసేయండి గుట్టలు లేవు ఇక్కడ. ఇక వానలు పడ్డాయి, ఊర్లు మునిగినట్ట మునగకుంటే ఏమైతే చెప్పు. రైట్ సైడ్ కేమో సత్వా లేక్ రిడ్జ్ అట. ఇది ఎవరితో సంబంధించిన కంపెనీ? వాళ్ళదే ఉంటది, వాళ్ళదే అన్ని వాళ్ళే అన్న. అంత బినామీలు వాళ్ళే మాట్లాడుకుంటారు. అమెరికా పోతారు, పెట్టుబడులు అంటారు, నువ్వు ఇక్కడ రా నీకు భూములు ఇస్తాము, మీరు పెద్ద కంపెనీలు పెట్టామంటారు. వచ్చినాక ఎకరానికి నువ్వు 5 ఎకరాలు అంటాయి, 4 ఎకరాలు 100 ఎకరాలే. ఇన్ని ఎకరాలు చాలా తెలివిగా గండిపేటకి చెరువు కనబడాలనే ఈ యొక్క గుట్టను మొత్తం దోచినట్టు. అంతే అన్న. అటు వాళ్ళ భూముల రేటు అంటే మొత్తానికి అన్న అన్ని వాళ్లకు ఇది 1000 కోట్ల స్కామ్ కాదు, లక్షల కోట్ల స్కామ్ ఇది. ఈ యొక్క 450 ఎకరాల బిట్టికి చూసినట్టయితే మనం చూసినట్టు 45,000 కోట్లు అవుతుంది. అచ్చా, ఇవన్నీ చేసి పైసలతో ఖజానా చేసి ఏం చేస్తుంది? మళ్ళీ ఎక్కడ ఉన్న అప్ప అన్నే ఉన్నది. ఇప్పుడు 45,000 కోట్లు ఇది వాల్యూ, ప్రభుత్వ ఖజానాకి వచ్చి 3,000 కోట్లు అంతే. కానీ వాళ్ళకు అన్న
ఇప్పుడు ఇది కాకుండా 40,000 ఎకరాలు అది ఇవన్నీ ఇన్ని భూములు అమ్మినాక కూడా మనకు నౌకర్లు ఇవ్వలే, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలే, పోలీసులకు ఇప్పటికీ సరెండర్స్ లేవు, వాళ్ళ సరైన జీతాలు ఇవ్వలేకపోతున్నావు, ప్రభుత్వం మొత్తం దివాలా తీపిచ్చినావు. ఇవాళ దివాలా తీసింది కాబట్టి భూములు అమ్ముతున్నావు నువ్వు. దివాలా తీసింది లేకుంటే ఇక నేను పారిపోతున్నా, గెలిచేది లేదని ఒక దిక్కు, వీలైనంత దోసుకోవాలని ఒక దిక్కు. ఈ రోజు ఇవన్నీ ఒక దిక్కున పెట్టి నువ్వు ఇవాళ ఈ భూములు ఏది సంపన్న వర్గాలకు నువ్వు మొత్తం వాళ్ళకి కట్టబెట్టి నీ బినామీలకు కట్టబెట్టి నీవు నీ బినామీలు బాగుండాలి. తెలంగాణలో ఎవరు ఎటు పోయినా పర్వాలే, వాళ్ళు చచ్చిపోయినా బతకలే పర్వాలే, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలే, ఏం చేస్తారు. ఇవాళకి రైతులు 621 మంది అన్న 6 నెలల కింద నాకు వచ్చిన RTI రిపోర్ట్ ప్రకారం అన్న వీళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇంతమంది చచ్చిపోయినరు. అదోరో చచ్చిపోయిన వాళ్ళు 100ల మందిలో ఉండే, నువ్వు వచ్చినాక 1000 మంది చచ్చిపోయినరు. ఈ రోజు నీవు మళ్ళా తెలంగాణ ప్రజలకు ఏం కాలే, 2,000 పింఛన్ తీసుకో బతుకుపో, చాలుతలేవా? కాంగ్రెస్ వాళ్ళు 3,000, ఇంకో 3,000 తీసుకోపో. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ 4,000 తీసుకోపో. అర్థమైందా? తీసుకో. రైతు బంధు వస్తుందిగా తీసుకో. రైతు బంధు మళ్ళా రెడ్డికి రైతు బండే, జీవన్ రెడ్డికి రైతు బందే, అందరికి రైతు బంధులు వస్తాయి. పేదలకు అరెకరం వచ్చడానికి ఎంత వస్తాయన్నా 2,000 వస్తాయి. వీళ్ళేమో కోట్ల రైతు బంధు దొబ్బుతారు. భూములు మొత్తం వాళ్ళు బినామీ నిరంజన్ అంటే ఎంత పెద్ద ఫామ్ హౌస్ కట్టిన చుట్టూ పెద్ద కాంపౌండ్ వాడు కృష్ణానదినే కలుపుకున్నాడు ఆయన అయితే ఏకంగా సారు. అంటే నువ్వు నువ్వు జిల్లాలు దోసుకో, ఈ హైదరాబాద్ 4 జిల్లాలు మాత్రం నాకు వదిలేసాయి, ఇంట్లో ఈ జోలికి రావద్దు. ఇక తక్కింది మొత్తం సర్వాయి పాపన్న గౌడు ట్రస్ట్ అదొక్కటే. అది 5 గుంటలట విస్తీర్ణ, 5 గుంటలట. అది 240 గదాలన్నా, 240 యార్డ్స్. ఈ 240 గదాలు ఇచ్చి గౌడ్లను అందరు మోసం చేస్తున్నాడుగా. అంతే మరి. ఈడనేమో ఎకరాలు 100 కోట్లు ఉంటది, గౌడ వాళ్ళ పొలానికేమో 5 గుంటలట. వామ్మో. ఇగో ఇది మళ్ళీ ఒక నిమిషం, వీళ్ళు ఎక్కడో అడుగుదాం. తెలంగాణ బిడ్డలు వస్తా అందరు తెలంగాణ అనుకున్నారు వీళ్ళు. వాళ్ళ దిక్కు పెట్టు ఎక్కడో కాన్సే ఆయా కాన్సే ఆయా నై కోసా గాँव है आपका? बिहार है, यूपी है, कहाँ से? छत्तीसगढ़, बंगाल. हाँ शाबाश शाबाश शाबाश, बहुत अच्छा काम कर रहे. ठीक है. తెలంగాణ का इज्जत बढ़ा रहे. తెలంగాణ ఆత్మగౌరవం. ఇది తెలంగాణ ఉద్యోగులు. నీళ్లు నిధులు నియామకాలు అంటే ఇదే అన్నావు. ఇగో ఇది కథ. ఇగో ఇది ఒక గుట్ట. ఇది మొన్న వచ్చినప్పుడు ఎత్తుండే అన్న మొత్తం దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ మంత్ రాదన్న నీకు క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది. ఇక వాడు చెట్లు పట్టుకొని వస్తాడు. చెట్లోడు చెట్లోడు ఉన్నాడు కదా వాడు, ఎవడు సంతోష్ గారు చెట్లు పట్టుకొని వస్తాం. ఆందో కథ హరిదారం పేరు మీద. ఇక్కడ కొత్త చూడండి ఆరెకటిక కరిక. వీళ్ళకి ఎంత ఇచ్చిండి? ఇది సర్వే నెంబర్ 240లో ప్లాట్ నెంబర్ 9 1 గుంట ఇచ్చినట. ఎక్స్టెంట్ 1 గుంట కదా, గుంట ఇచ్చినట. గుంట మన్నెక్కర్ అన్న, మన్నెక్కర్ అది మన్నెక్కర్ ఇచ్చి వాళ్ళకి కూడా మన్నెక్కర్ ఇచ్చినట్టు. సో వీళ్ళకి ఏంటంటే చూపిస్తాను అన్నట్టు. ఇక మీకు పెద్ద కాస్ట్లీ ఏరియాలు ఇచ్చారా బాబు, మీరు నాకే ఓట్లు వేయాలని ఇక పెద్ద ఎత్తున ఇంకేదో ఉన్నది. పోదాం అటు ఏదో నడుస్తా ఉంది కథ. ఇంకేదో అటేం లేదన్న, ఇక చెరువు అది చెరువు కదా, చెరువు తిప్పుకొని కూడా ఉండదు. అటు లోపల లెఫ్ట్ ఏదో నడుస్తున్నట్టు కథ. రోడ్ వేసింది మెల్లగా. చూడు చూద్దాం బా, చూడాలి. ఇవన్నీ నెల తర్వాత వద్దామన్నా. సేమ్ తెలంగాణ ప్రజల ఇది మనం చాలా ఖరీదైన స్థలంలో తిరుగుతున్నాము. ఈ రోజు ఆత్మగౌరవం పెరిగిందంటాడు మన బట్టెవారి ముఖ్యమంత్రి. అచ్చా అసెంబ్లీకి వస్తుంది అసలు ముఖ్యమంత్రి? ఎక్కడ వచ్చిండు? మొన్న వచ్చిండు సాయంత్రం ఏదో నివాళులు చెప్పిండు. ఇక నువ్వు చూసుకోరా బాబు కొడుకు, నేను ఎమ్మెల్యే లేకుండా చేసిన కాంగ్రెస్ 12 మంది గొర్రెలు కొన్నట్టు కొన్నా, బర్రెకింత కొన్నా, ఒక్కొక్క బర్రెకు ఒక దున్నపోతుకు ధర చొప్పున కొన్నా నేను ఇళ్ళను. ఇక్కడ విషయం ఏంటంటే మనమేమో అదృష్టవంతులు ఇక్కడికి వచ్చినాం 100 కోట్ల దాంట్లో. చూసే వ్యూవర్స్ కూడా అదృష్టవంతులే, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చూస్తున్నారు. మన తెలంగాణ ఆత్మగౌరవం మొత్తం మనోళ్ళని నౌకరీ చేసి మనోళ్ళని డెవలప్. ఇక్కడ తెలంగాణ ఒక్కరిని పెట్టరు అన్న, పెట్టరు. ఎందుకంటే ఇలా లంగ కథలు బయటకు వస్తాయి కదా. ఇలా లంగ కథలు 420 కథలు బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎవరికి పెట్టరు. ఎవరో చూస్తున్నట్టు ఉంది అన్నావు. చూస్తారు ఖచ్చితంగా చూస్తారు. చాలా కూర్చుండ్రు, చూస్తారు. ఎన్ఆర్ఐలు వస్తుండ్రు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. నిజంగా నా ప్రపంచంలో నేను అనుకుంటా వరల్డ్ రికార్డ్ అంటే నేను అనుకుంటాను దోపిడీ.
ఆ? ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద దోపిడీ ఏడ జరగదు. అవును అవును ఆ. అదే కదా అందరికి తెలిసిన విషయమే కదా. ఇంత పెద్ద దోపిడీ ఎక్కడ జరిగి ఉండదు. ఓయ్ అమ్మ. ఇక మీకు క్లియర్ వ్యూ కనబడుతున్నట్టు కూడా ఇక చూడండి ఇక దూరం. సో మొత్తానికైతే ఈరోజు బక్క జిడ్సన్న మీ జీవితం ధన్యమైంది అనుకుంటా నాకు తెలిసి. 100 కోట్ల ప్లేస్లో తీసుకొచ్చినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే మీరు. చెప్పినా కదా స్టార్టింగ్ కాలేదు. ఆడ ఫోటో కూడా దిగినా కదా. అవును, పెట్టుకుంటా అతి విలువైన నా జీవితం ధన్యం. భారతదేశంలో అతి విలువైన స్థలం అలా మ్యాచ్ ఫిక్సింగ్ అనా బట్టే బాయ్ రేట్ పెంచుడు అది అర్థంట. పక్క భూములు అత్యధికమైన రేట్లు ఇక ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ ₹1 5 కోట్లు 10 కోట్ల కంపెనీకి వేసిన స్కెచ్. 200 ప్లాట్లు 200 గదాలు 100 గదాల ప్లాట్ నాకు తెలిసి అంతే అవే చేసి మొత్తం దాన్ని 100 కోట్ల అమ్ముకోవాలి. ఇంకా ఏక్ కరోడ్కు ఖరీదే హమ్ అంటారు. అంతే 100 కోట్లు చూపించి మరి 450 ఎకరాలు 100 కోట్లకే కొనాలి మరి. అవును అదే కొనాకున్నదే అక్కడ ఏముందని 450 కోట్లు. ఇంకో చెప్పబోతున్నానా, ఇలా సిబిఐ ఈడీకి రెండింటికి కంప్లైంట్ ఇస్తున్నా ఈ దోపిడీ మీద. అది 100 ఎకరాలకు ఎట్లా పోయింది, ఇలా పాల్గొన్న అన్ని కంపెనీల పైన కూడా ఎంక్వైరీ చేయాలని పిటిషన్ కూడా రెడీ అయింది. వాళ్ళు ఇస్తున్నా, మీరు రికార్డ్ చేసే వరకు వచ్చేస్తుంది అది కూడా. అసలు దూరం అద్భుతమైనటువంటి నిర్మాణాలు తెలంగాణ మేధావులు మీరు అందుకే రావాలి సార్. మీరు రావాలి. మీరు మాకేం పాట చెప్పిండ్రు, మాకు ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టి మా పాటలు పాడించి కాళ్ళకి గజ్జలు కట్టి ఆ గజ్జలు కట్టి డాన్స్ చేస్తుంటే ఆ కాళ్ళకి రక్తాలు వెళ్ళి చూపించదు. పెద్ద సొరంగం లాగా ఉన్నది మొత్తం, పెద్ద సొరంగం. ఎవరు కనబడద్దని లోపల ఎంత అలా లోపలికి ఇంకెంత పోతుంది అనుకుంటున్నావు అన్న. స్టైలిష్ ఫోటోలు పెట్టిండ్రు, స్టైలిష్ ఫోటోలు. ఇలా తెలంగాణ ఫోటోలేనా ఇవి? ఏ కాదు ఎక్కడియో మన తెలంగాణ ఫోటోలు లెక్కనే ఉన్నట్టున్నాయి. మన ఉద్యమకాల అంత హ్యాపీగా ఉన్నారంట తెలంగాణ ప్రజలు. సిగ్గుండాలి కేసీఆర్ నీకు నీ కొడుకు నీ బతుకు మీలో మనసులు మీలో బతుకు. ఇదా తెలంగాణ? ఈ తెలంగాణ కోసం మనం తెచ్చుకున్నది. నీళ్ళు మంచి పర్యావరణం అందించే గుట్టల మొత్తం సర్వనాశనం చేసి పడేసింది ఈరోజు. అలా నాకు డౌట్, ఇప్పుడు ఇంత సంపాదించింది కదా ఏమన్నా ప్యాక్ చేసుకొని పోతారు అన్న చచ్చిపోయినప్పుడు కేసీఆర్? ఏమో మరిగా అంటే ఏమన్నా 1 ఎకరం 1/2 ఎకరం ఏమన్నా ఛాన్స్ ఉందా? ఉంటది కదా, 5 ఎకరాలు కట్టుకుంటాడేమో ఇక. ఎంబడి తీసుకపోని కదా ప్యాక్ చేసుకొని. ఏమో ఉంటాయి కావచ్చు మరిగా. పైసలు 100-200 కోట్లు ఇంత ఎవరు తినాలన్నా? అవో లారీలో ఎట్లా పట్టుకపోతాను చూడన్నా. అంటే ఇక్కడ వ్యాపారం కూడా నడుస్తుంది, మైనింగ్ దందా కూడా. మైనింగ్ దందా గట్టి నడుస్తుంది. మైనింగ్ నడుస్తుంది, ఇది నడుస్తుంది. దోపిడీ. పైసలు కల్వకుంట్ల కుటుంబ ఖజానా ఇట్లా కలకల్లాడుతుంది. రోజు మన పాతరికాలు తీయాలి వీళ్ళ స్పీచ్లు. మల్లెపల్లి లక్ష్మయ్యది, గంట చక్రపాణి, బెల్ చక్రపాణి, బెల్ చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మయ్య, కోదండరాము, వీళ్ళు ఏం మాట్లాడినో ఒకసారి వీళ్ళ స్పీచ్లు తీయాలి మనకి. ఏమేమి దిగుదామన్నా, దిగి ఒకసారి నియో పోలీస్ దగ్గర ఒక్కసారి మనం చూద్దాం ఇది ఎంత. నువ్వు అట్లా సో మొత్తానికైతే మనం భారతదేశంలోనే ఖరీదైనటువంటి ప్లేస్ 100 కోట్ల ఎకరానికి పలికినటువంటి ఈ కోకాపేటకు సంబంధించిన సెజ్ ఏదైతే ఉందో నియోపోలిస్ సెజ్ దగ్గర ఈరోజు ఇప్పటిదాకా మనం విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నాం కదా. ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి ఈ భారీ దోపిడీ ఏదైతే ఉందో ఈ యొక్క భూముల వేలం ద్వారా ప్రభుత్వ ఖజానా నింపుతున్నారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు కొన్ని వేల కోట్ల దోపిడీ జరుగుతుంది కనుక అనేది మనకు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ విషయం ఏదైతే కనబడుతుందో నియోపోలిస్ దగ్గర మొత్తం ఆ సందర్భాలు అయితే మొత్తానికైతే ప్రతి విజువల్ కూడా మీకు మొత్తం కూడా చూపించడం జరిగింది. సో ఇక మీరు చెప్పుకోవాలన్నా ఇక లాస్ట్ ఫైనల్ గా మనం కంక్లూడ్ చేద్దాము అన్న. 450 ఎకరాలు నువ్వు మొత్తం రోడ్లు చింపేసినావు కదా, అది 1 ఎకరం 100 కోట్లకు అమ్మినావు కదా. నేను అడిగే డౌట్ ఏంటంటే 450 ఎకరాలు 1 ఎకరం అది మూలకుంది, అది మూలకుంది, అటు పోతే ఏం లేదు, వాడు బయలువాడి రావాల్సిందే. అది ఒక్కటి 100 కోట్లు పోయినా మరి 450 ఎకరాలు 100 కోట్లకే పోవాలి కదా.
450 100 కోట్లు మనం పోయి మూలకం కాదు. ప్రజల సొమ్ము అది మూలకి ఇంకా అంటే ప్రజల సొమ్ము ప్రజా ఖజానాకు ఇప్పుడు 4,50,000 కోట్లు నువ్వు తీసుకొచ్చి పెట్టాలి, కోట్ల రూపాయలు ప్రజా ఖజానా 450 ఎకరాలు అంటే అంతే రావాలి కదా. మరి దానికి ఒక్కదానికి ఎందుకనంటే ఆ బార్డర్లా 111 జీవో 40,000 ఎకరాల భూమి కల్వకుంట్లలో ఉన్నది కాబట్టి మనం ఎన్ని చెప్పాలన్నా చెప్పినాం. తెలంగాణ ముందు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలను తెలంగాణ బిడ్డలకు మోసం చేసి అబద్ధం చెప్పి మన బిడ్డలను చంపించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే మాటలు నమ్మి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనం చేసే నిధులు మొత్తము భూములు మొత్తం వాళ్ళ పేర్లే, నీళ్లు మొత్తం వాళ్ళ చెరువులకి, కాళేశ్వరం నీళ్ళు మన చెరువులకు వస్తలేవు. తెలంగాణ మిగిలింది ఏంటంటే నేను అప్పున్నా, అన్న అప్పున్నాడు, ఈ అన్న అప్పున్నాడు, మా కెమెరామ్యాన్ అప్పున్నాడు, అందరి మీద తెలంగాణ బిడ్డల పైన ప్రతి మనిషి మీద 150,000 అప్పు అయితే మాకు పెట్టిండు. తక్కిన మొత్తం కేసీఆర్. ఈ రోజు మనం మందు దాగిపించి బీర్లు దాగి ఇవి దాగి మేము రోడ్డు వేసుకోవాలని మేము పోతే ఆడేం చెప్తా దయాకరావు గారు బీర్ సీసాలు లిక్కర్ సీసాలు అమ్ముకొని రోడ్లు వేసుకోమంటారు. ఇవన్నీ మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. మనము ఈరోజు మన రైతు రుణమాఫీ 9 ఏళ్ళకెళ్ళి చేయలే అంటే పోటుగాడు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నా మనం ఆలోచించాలి. అది కూడా కొంతమంది చేసి వదిలిపెట్టండి. ఇప్పుడు దానికి ఆ పైసలు దేంతోని మన పైసలతోనే మన డబ్బుతోనే ఈ రోజు మన పైసలతోనే ఈ రోడ్లని మన పైసలతోనే వేసిండ్రు. కానీ మనకి ఇక్కడ ఇల్లుండే మనకి ఇక్కడ ఉండడానికి వీలే లేదు, మనకు సంబంధమే లేదు. 450 ఎకరాలు మనకు సంబంధమే లేదు, మనకు రానికి వీల్లేదు. ఈ మొత్తం వాళ్ళకే అర్థమైందా. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాము 4,000 ఓటు 5,000 కోట్లు 4,000 పెన్షన్ పెంచిన అంతా ఓట్ల కోసము మళ్ళోసారి మిగిలిన ఆర్టీసీ భూములను లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీని కాకతీయ యూనివర్సిటీ భూములను వివిధ రకాలుగా ఉన్నట్టు ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా చేసి అమ్ముకోనికే చేసిండ్రు. అక్కడ ఉన్న లారీ చూడ, అది గుజరాత్ లారీ, తెలంగాణ లారీ కాదు. ఇలా పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఆంధ్ర లెక్క లోకల్. బాబా आप कहाँ से आए, किधर से आए, कौन सा देश है आपका? बिहार से आए. आप किधर है? बिहार, यूपी. యూపీ బిహార్ తెలంగాణ వాళ్ళు మనం ఎంతసేపు ఒక్కడన్నా కనబడ్డా. ఇది ఆత్మగౌరవం మేధావులారా, ఇది ఆత్మగౌరవం. మీరు చెప్పిన తెలంగాణ, మా బిడ్డలను రెచ్చగొడి తెచ్చిన తెలంగాణ, మా బిడ్డల క్వశ్చన్ పేపర్ కూడా అమ్ముకుంటారు. కల్వకుండా కవితలు క్వశ్చన్ పేపర్ నౌక నియామకాలు కూడా అమ్ముకుంటారు. అంత దుర్మార్గ ప్రభుత్వంలో ఈ రోజు మనం ఉన్నాం. ఈ రోజు ఇక నా కోసం పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇంటికాడ. మేము పొద్దుగాల తప్పించుకొని ఇది తెలంగాణ ప్రజలకు కష్టతరంగా తీసుకొని వచ్చినాము. దీనికి మనకు సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకు దేనికి సంబంధం అంటే తెలంగాణ ప్రజలకు సీసకు సంబంధం, తెలంగాణ ప్రజలకు కోటరు సీసకు సంబంధం, తెలంగాణ ప్రజలకు బీర్ సీసకు సంబంధం, తెలంగాణ ప్రజలకు అప్పులకు సంబంధం, తెలంగాణ ప్రజలకు డబల్ బెడ్రూమ్ అడుక్కోవాలి. ఇంత మించి 3 ఎకరాల పొలం కూడా అమ్మరాదు. తెల్లాలేస్తే అన్నుండోళ్ళు ధరణి పేరు మీద ఎంఆర్ ఆఫీసులు తిరగాలి. మరొకసారి దండం పెట్టి తెలంగాణ ప్రజలకు అమ్ముకుంటున్నారు. మళ్ళోసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటువంటి ఓటేసినంటే, బీఆర్ఎస్కు ఓటేసినంటే బాండ్ పేపర్ మీద మన సావులు మనం రాసిచ్చినట్టే. ఇంత మించిగా నీకు ఏం చెప్పలేను. ఇక మీకు మీ ఇష్టం ఇక. సో మొత్తానికైతే నియోపోలిస్ దగ్గర మనం ఏ విధంగా దాదాపు 450 ఎకరాలు ఇంటూ 100 కోట్లు వేసుకున్నా కానీ 45,000 కోట్ల భూదోపిడీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం 3,000 కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు వచ్చినప్పటికీ కూడా దీని వెనకాల కేసీఆర్ బినామీలు కావచ్చు, కేటీఆర్ బినామీలు కావచ్చు, మై హోమ్ గ్రూప్ కావచ్చు, లేదంటే రాజ్ పుష్ప గ్రూప్స్ ఏ విధంగా దీని వెనకాల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి 1,000 కోట్ల రూపాయలు 45,000 కోట్ల బిజినెస్ జరుగుతుందో ఈరోజు మీకు మొత్తం కూడా చూపించడం జరిగింది. ఇంకా కూడా ఉంది, మీకు అది కూడా విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. అన్న ఒక కూర్చోండి మీరు, మనం గొప్ప ఎండ్ వరకు కూడా మనం చూపించాలి. ఇదంతా కూడా సెక్యూరిటీ కూడా వచ్చేసింది. అంత బీహార్ వాళ్ళే వాళ్ళు. మై హోమ్ గ్రూప్ సో ఇక మనం ఇప్పుడే అందిన వార్త, కేటీఆర్ అయ్య దగ్గర కూర్చున్నట, అయ్యా ట్రైనింగ్ ఇస్తున్నట. నేను అబద్ధాలు సూపర్ చెప్పినావు, నీ అమ్మ నేను చెప్పిన అబద్ధాల కంటే నీ అబద్ధాలు మస్తు నమ్ముతావు తెలంగాణ పబ్లిక్. అంతే అంటావా నాయన అంటున్నట. అంటావా నాయన? అరే మస్తు మించిపోయింది అబ్బాయి నిజంగా. కవిత మిమ్మల్ని చూసి నాకు ఆనిముత్యాలు లెక్క అవపడ్డారు. ఈ గుట్టలు చూడన్న, గుట్టలు ఎట్లా పాల్గొట్టి ఏం చేసిన. దీనిలో మళ్ళీ మైనింగ్ మాఫియా ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. అన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి. అన్ని మాఫియాలు వాళ్ళేగా అన్న. అన్ని మాఫియాలు మొన్న దాకా 4 రోజులు పెట్టుకున్నారు, మొత్తం కథం పట్టించేసిండ్రు. ఏముందన్న? ఏముంది? తెలంగాణ ఇవాళ బూడిదయింది, బంగారం కాదు బూడిది.
ఇలా టమాటా వేసుకుందాం అనుకున్నా మధ్య తరగతితో వేసుకోలేని పరిస్థితి. టమాటా లెఫ్ట్ నుంచి మొత్తం ఈ చూడండి ఇక గుట్టలు ఇట్లా గుట్టలు పక్కనే ఇక వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ రాజపుష్పయో వాళ్ళ వీళ్ళ బినామీలే ఉంటాయి ఇక మొత్తం అంతా వాళ్ళే. వేరే ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఇస్తలేరు కూడా. ఇస్తారు. అరే అడ్వర్టైజ్మెంట్ బోర్డు లేదు తెలంగాణ వాళ్ళకు. అడ్వర్టైజ్మెంట్ బోర్డు కూడా కేటీఆర్ కనుసల్లోనే అడవాలి మొత్తం అన్ని రద్దు చేసి ఆయన కనుసల్ల మధ్యలో పెట్టుకుంటు. లాస్ట్ లాట్రిన్ వదలలే, లాటరీలను బాత్రూమ్ వదలలే, ఆడిపైన కూడా అడ్వర్టైజ్మెంట్ అవే, ఆటి కూడా కిరాయిలకు ఇచ్చుకునే. గుట్కాలు ఆర్ఆర్ పాన్ మసాలా ఏ వదిలేరు, ఏ ఒక్కడు కూడా వదలలేదు అన్న, ఒక్కడు కూడా వదలలే. సినిమా రంగం మీద కూడా పడ్డారు. నా ఏమున్నది అలా తెలంగాణ పబ్లిక్ చేతిలో ఏం లేదు. చూడండి అద్భుతమైనటువంటి వీక్షణం, తెలంగాణ ప్రజల కోసం ఎక్స్క్లూజివ్ గా కాలోజీ టీవీ అందిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కథనం ఇది. తెలంగాణ ప్రజలు ఎట్లా దోపిడీ చేసుకుంటారు, దగాపడ్డ తెలంగాణ, దోపిడీకి గురైన తెలంగాణ. అదేదా దగాపడ్డ తెలంగాణ, దోపిడీ గురైన తెలంగాణ. చెరువు లెఫ్ట్ సైడ్ చూడన్న చెరువు. అవును అది కబ్జా, అది రేపు చూపించు, తర్వాత వస్తే అది ఉండదు. కూడా చూద్దాం. ఇక చూడండి అద్భుతమైనటువంటి కేసీఆర్ మాయాజాలం, కేటీఆర్ మాయాజాలం ఇది. అంతే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు రాకుండా మొత్తం గేట్లు పెడతారు కావచ్చు. అంతే అంతే, రేపు నెక్స్ట్ పెడతారు. ఇక ఇవన్నీ చెరువులు మొత్తం అయిపోతాయి. ఇదంతా చెరువే యాక్చువల్ గా. చెరువు మొత్తం పోడుకుంటా ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా ఉండదు. నెక్స్ట్ విజువల్ మనం తీస్తున్నాం కదా ఇప్పుడు, ఇంకో నెల 2 నెలల తర్వాత ఇది మొత్తం ఏది ఉండదు. ఏమంటే కేటీఆర్ మీ చెరువులను కాపాడడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి. లేక్ ప్రొటెక్షన్ గాడిదలా కాస్తుందని చెప్పిగా మన హైకోర్టు. ఏం బిక్తుండ్రా భయ మీరు? ఇప్పుడు 11వ తారీఖు ఇవ్వాలి, మరి ఏమిస్తారో వారు సార్లు. ఇగో ఈడ పెద్ద ఎత్తున అదే పెట్టిరు, ఫ్యాక్టరీ పెట్టిరు అంతే ఏకంగా. అంటే ఆడ పొడి అంటే అక్కడికి రాకపోవడం ఎందుకని చూడండి. ఇక మైనింగ్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పెట్టేసి దెబ్బకు. అంటే ఎంత పెద్ద గుట్టని తెలుస్తారో మీరు అర్థం చేసుకోవాలి, ఎంత పెద్ద వర్క్ అయిందో చూడండి. ఇవన్నీ అవే అన్న, వాళ్ళ ఖర్చు కూడా ఏం కాదన్న. గుట్టలు ఈడే తొలుస్తారు, ఈయనే కడతారు. పిల్లర్స్ కూడా ఈయన తయారవుతున్నాయి సిమెంట్. చూసిండ్రా, ఇది ఒక పెద్ద మాఫియా. లారీలు చూడండి, సినిమాలో చూసినట్టున్నా చూడండి, మొత్తం ఒక పెద్ద మాఫియా నడుస్తుంది ఇక్కడ. కల్వకున్న మాఫియా ఇది. కల్వకున్న మాఫియా మొత్తం దిగిపోయింది. ఇక కల్వకున్న మాఫియా మొత్తం దిగింది. ఎవరు ఏం చేస్తుండ్రు ఏంటిది అన్న? అన్న కనీసం ఇక్కడ ఆర్టీసీ బస్ చేస్తారు అన్న. మన వాళ్ళు ఊళ్ళో చూద్దామని వస్తే అంటే 100 ఎకరాలు ఆర్టీసీ బస్ అక్కడ రావాలంటే మామూలు మెట్రో వేస్తుండే కదా. ఇంకేందన్నా మెట్రో వేస్తుండే కదా. ఏది ఇక్కడ దాకా మెట్రో వేస్తున్నా అన్నట్టు చిచ్చా. ఎట్లకెళ్ళి వస్తుందా మెట్రో? ఈ ముఖానికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి మంచిగా చేయలేదు, ఒక ప్రభుత్వ స్కూల్ బాగాలేదు. ప్రభుత్వ స్కూళ్ళలో మరుగుదొడ్లు లేవని మనమడే పోయి చెప్పే. సరే అబద్ధమని నిజమని సురభి డ్రామాలో సిటీలా ఓ స్కూల్కి పోయి మరుగుదొడ్లు లేవన్నాడు. ఒక ₹1 దానం చేసిండు. మరి అన్ని స్కూళ్ళలో ₹1,000,000 అన్ని స్కూల్ బాగుపడతాయి కదా, ఇయ్యరు. మనమని దీనికోసము సురభి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కోసము నువ్వు రిలీజ్ చేసినావు. ఆయనను కూడా రేపు లీడర్ని చేయాలని ఏదో కథ కమిషన్ నడిపారు. మొత్తానికి మీరు ఎంత పెద్ద దొంగలు అనేది ఇక్కడ ఇది ఒక చిన్న ఉదాహరణ. కాళేశ్వరం ఇట్నే ఉంటది. ఇగో వీళ్ళంతా బీహార్ బాబాయిలే, బీహార్ యూపీ. ఆ చుట్టాలంతా తెలంగాణలో ఒక్కడు ఉండడు అలా, ఒక్కడు కూడా ఉండడు. సో మొత్తానికి అయితే ఇక చివరిగా ఇక మనం ముగిద్దామన్నా. ఎందుకంటే ఇక మనం మొత్తం ఈ సెజ్లో ఉన్నటువంటి ప్రతి విజువల్ను కూడా ఈరోజు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేసినాము. దయచేసి గుట్టల జింపుడు, చెట్ల కొట్టుడు, తెలంగాణ ప్రజల కేటీఆర్ మాయాజాలం, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ యొక్క మాయాజాలాన్ని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చూసి తరించాల్సిందిగా కాలోజీ టీవీ తరఫున మరియు బక్కా జెర్సన్ తరఫున మేము కోరుతా ఉన్నాం. సో జై తెలంగాణ అనలేం కానీ అమరవీరులకు మాత్రం జోహార్లు చెప్తాం. అంతే అంతే అంతే. వాళ్ళు ఇలా బాధపడతారు. ఈ త్యాగాల పైన ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా బతుకుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన తెలంగాణ బిడ్డలు ఎవరు ఉండరు. మనకి ఎక్కడ కూడా అభివృద్ధిలో మన భాగస్వామ్యం లేదు, దాని ఫలాలలో కూడా భాగస్వామ్యం లేదు. కేవలం మన లిక్కర్ దాగుట్లోనే మనకి ఇచ్చారు భాగస్వామ్యం. అంతే.
ఇక్కడ దాకా ఇక ఇది ఎండింగ్ ఇక్కడికి. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. Right, మీరు right, మీ thank you. సమయము అంటే మేము పోలీసులు మిమ్మల్ని వెంబడిస్తున్నా కానీ అవు. ఈరోజు తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాలన్న, డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకోవాలి. మళ్ళోసారి ఓటేస్తే మాత్రం మన సావులు, మన మరణ శాసనాన్ని మనమే రాసుకున్నట్టయితే మనమే రాసుకొని కేసీఆర్ చేతిలో పెట్టినట్టు అవుతుంది. ఇక ఇంతకు మించి మేము తెలంగాణ ప్రజలు దండం పెట్టి చెప్పేది ఏం లేదు. మనం కాపాడేవాడు ఎవ్వరు లేడు. మీరే వివేకంగా మీ ఆలోచన మీరే చేసుకోవాలి. ఎవ్వరు నమ్మనికి లేదు. ఈ గారడి బ్యాచ్ ఇక దిగుతుంది రేపు ఎల్లుండే ఇక ఊర్లలో. ఇప్పుడు మొత్తం అమ్మకాల మీద పడ్డారు. ఇక రేపని చెల్లి వీలైతే 10,000 కూడా పోయి అక్కడ భూముల అమ్మకాలు కూడా చూద్దాం. ఆడ ఎకరం 30 కోట్లకు అమ్ముతున్నా. ఆడ ఎకరము 30 కోట్లు మినిమం అక్కడికి స్టార్ట్ చేస్తుండ్రు. మరి ఎంతెంత పోతుంది అనేది ఆన్లైన్ లో పెట్టిండ్రు. ఇక వచ్చే రోజులు తెలుస్తాయి. తెలంగాణ ప్రజలారా మరొకసారి మీకు అమరవీరుల కుటుంబాల తరపున అమరవీరుల త్యాగాల మీద మేము మీకు దండం పెట్టి చెప్తున్నాం. మళ్ళోసారి మీరు ఆలోచన కాదు, కేసీఆర్ కు ఓటేస్తే మాత్రం మన మరణ శాసనం మనము రాసి కేసీఆర్ చేతిలో పెట్టినట్టు అవుతుంది. అంతే అంతే అంతే. అమరవీరులకు జోహార్లు. జోహార్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈరోజు మనం చూస్తున్నాం కదా, కోకాపేట సెజ్లో కేసీఆర్ మాయాజాలం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ కథనం కాలేజీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరు తెలంగాణ ప్రజలే తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ యొక్క దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మేము మీ కళ్ళ కట్ట చూపిస్తున్నాం. ఈ దోపిడీ, ఈ కథ, ఈ కార్ఖాన అంతా కూడా ఇక అది రాబోయే 3-4 నెలల్లో మీ చేతిలో పెడుతున్నాం. అది మీ ఇష్టం. మీరు ఇక కేసీఆర్ను మళ్ళీ గెలిపించుకుంటారా, లేదంటే ఇక ఆయన ఇంటికి పంపి సాగనంపే ప్రయత్నం చేస్తారా, రాజకీయ సమాజం చేసే ప్రయత్నం చేస్తారా, ఇక అది మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాండి కాలేజ్ టీవీ.